లోకెల్లా చాలా ప్రత్యేకమైనటువంటి రూపము. భగవంతునికి అనేకమైనటువంటి అవతారాలు ఉన్నాయి. మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన పరశురామ బలరామ బౌద్ధ కల్కి, ఇలా అనేకమైనటువంటి అవతారాల్లో ఒక్కొక్క రూపం ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ వీటన్నిటికన్నా ప్రత్యేకమైనటువంటి రూపం ఏదైనా ఉంది అంటే అది జగన్నాథ స్వామి రూపమే. జగన్నాథ స్వామి ఎవరో కాదు, సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే. ఇది ఎందుకు మరి ఆ రూపం వచ్చిందంటే, శ్రీకృష్ణ భగవానుడు ఎంతో ఆనందిస్తే వచ్చినటువంటి రూపం అంట ఇది జగన్నాథ స్వామి. శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్ భాగవతంలో చెప్పబడి ఉంది. శ్రీమద్ భాగవతంలో దశమ స్కందము చాలా ప్రత్యేకమైనటువంటిది. నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖ. భాగవతము అనేటువంటి ఒక వేదములు అనేటువంటి కల్పవృక్షానికి కాసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మామిడి ఫలము భాగవతం అయితే, ఈ భాగవతము ఎక్కడ కలిసినా అమృతమే ఉందంట. ఎందుకంటే దాంట్లో భగవంతుని యొక్క లీలలు ఉన్నాయంట. భగవంతుని యొక్క జన్మ కర్మ భగవద్గీతలో చెప్పబడి ఉంది. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యోవేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సో అర్జున. ఆయన యొక్క జన్మ అంటే ఆయన పుట్టుక కోసము, ఆయన చేసినటువంటి లీలల కోసం ఎవరైతే తెలుసుకుంటారో వారికి పునర్జన్మ లేదు అని శాస్త్రం మనకి చెబుతూ ఉంది. మరి అటువంటి వృత్తాంతం అంతా కూడా ఈ శ్రీమద్ భాగవతంలో ఉందంట. అటువంటి శ్రీమద్ భాగవతంలో ఇంకా రసవత్తరమైనటువంటిది, ఇంకా అమృత తుల్యమైనటువంటిది ఏదైనా ఉంది అంటే అది శ్రీమద్ భాగవతము దశమ స్కందము. ఎందుకంటే దాంట్లో శ్రీకృష్ణ భగవానుని యొక్క లీలా వృత్తాంతం అంతా కూడా దాంట్లో ఉందంట. మరి శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మ లీల అంత అద్భుతమైతే, ఆ శ్రీకృష్ణ భగవానుని కూడా ఆనందింపచేసినటువంటి సందర్భం ఏదైతే ఉందో, ఆ సందర్భంలో ఆయనకు వచ్చినటువంటి రూపం ఏదైతే ఉందో అది జగన్నాథ స్వామి. శ్రీకృష్ణ భగవానుడు చిన్న వయసులో మనందరికీ తెలుసు బృందావనంలో ఆటలాడుకున్నాడు. అక్కడి నుంచి వయసు పెరిగిన తర్వాత, కాస్త వయసు పెద్దవాడైన తర్వాత తల్లిదండ్రులను విడిపించడానికి, కంసుడి యొక్క చెర నుంచి విడిపించడానికి మధురకు వెళ్ళాడు. అక్కడి నుంచి యదుకుల వాసులందరినీ రక్షించడానికి ద్వారకకు వెళ్ళాడు. ద్వారక నుండి హస్తినకు వచ్చి అక్కడ పాండవుల్ని రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. చాలా సంవత్సరాలు కృష్ణుడు ద్వారకలో ఉండిపోయాడు. సుమారుగా 100 సంవత్సరాల ప్రాయం వచ్చిన తర్వాత ఒక చంద్రగ్రహణం వస్తే ఆ చంద్రగ్రహణ స్నానానికి శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్ర అనే ప్రదేశానికి వచ్చాడంట. ఆ ప్రదేశానికి వస్తే బృందావన వాసులు అంటే కృష్ణుడితో ఆటపాటలు ఆడుకున్నటువంటి గొప్ప బాలకులు, కృష్ణుడితో నృత్యం చేసినటువంటి గోపికలు, వీళ్ళందరూ కూడా తెలుసుకున్నారు కృష్ణుడు వచ్చాడు ఇక్కడికని తెలుసుకొని ఆ కృష్ణుడిని తీసుకురావడానికి కురుక్షేత్రకు వచ్చారంట. కృష్ణుడేమో రేపు వస్తాను మాపొస్తానని 10 రోజులు చేసేసాడంట. అప్పుడు కృష్ణుణ్ణి, బలరాముణ్ణి, సుభద్రాదేవిని, ఆ గోపబాలకులందరూ కూడా 3 రథాలు తయారు చేసి ఆ 3 రథాలకి ముగ్గురిని కూడా 3 రథాల్లో ఎక్కించి ఆ ముగ్గురిని 3 రథాలకి కట్టి లాగారంట. ఎక్కడి వరకు అంటే బృందావనం వరకు లాగారంట. దీనిని పురస్కరించుకొని రథయాత్రని జరుపుకోవాలి. కృష్ణుణ్ణి కురుక్షేత్రం నుండి బృందావనానికి తీసుకొచ్చే భావనే రథయాత్ర. ఎందుకు రథయాత్ర చేస్తామంటే మనం అందరం కూడా గోప బాలకుల్లా మారిపోయి, బృందావన వాసుల్లా మారిపోయి జై జగన్నాథ్ అంటూ పిలుస్తూ ఆయన్ని ఆ రథాన్ని పట్టుకొని ఎక్కడికి తీసుకురావాలంటే బృందావనానికి తీసుకురావాలి. బృందావనం అంటే బృందా అంటే తులసి. తులసి అంటే చాలా పవిత్రమైనది కదా. ఏ పూజ చేయాలంటే ముందు తులసిని వేయాలి మనం. ఆ తులసి లాంటి పవిత్రత కలిగి ఉంటే మన హృదయము, అప్పుడు ఆయన్ని మనం లాగొచ్చు, ఆయన్ని తీసుకోవచ్చు హృదయం లోపలికి. మరి బృందావనానికి కృష్ణుడైతే వచ్చాడు. మరి ఆ రూపం ఎందుకు వచ్చిందంటే, ఒకరోజు ఈ కృష్ణుడి యొక్క పత్రులు 16,108 మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా కృష్ణుడికి ఎందుకు ఇటువంటి, ఆ కృష్ణుడు చిన్నప్పటి నుంచి ఎన్నో అద్భుతమైన లీలలు చేశాడంటే కదా, ఆ లీలలన్నీ చెప్పండి అని యశోదామాతను అడుగుదాం అనుకున్నారు. కానీ సాధ్యం కాలే. యశోదామాత చాలా కోపంతో ఉంది అప్పటికి. ఎందుకంటే కృష్ణుడిని నా నుండి దూరం చేశారని.
తర్వాత నందమహారాజుని అడుగుదామంటే నందుడంటే చాలా భయం, రాజు. గోపికలను అడుగుదామంటే గోపికలు మాకు ఎక్స్పర్ట్, వాళ్ళని అడగలేం. గోప బాలికలను అడుగుదామంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళనేం అడుగుతాం అనుకున్నారు. మరి ఎవరిని అడగాలంటే బలరాముడి యొక్క తల్లిని అడిగారంట. తల్లిని అడిగితే ఆ తల్లి చెప్పింది, కృష్ణ బలరాములు లేని సందర్భంలో నేను చెబుతాను లీలా అన్నదంట. ఆ సందర్భంలో సుభద్రాదేవిని మధ్యలో కాపలా పెట్టి, బయట కిటికీ దగ్గర కాపలా పెట్టి ఈ చిన్నప్పటి నుంచి కృష్ణుడు చేసిన లీలలన్నీ కూడా చెబుతూ ఉంటే ఆ కృష్ణుడు చేసినటువంటి లీలలు విని తన్మయత్వంతో ఆ సుభద్రాదేవి తన యొక్క శరీరం అంతా కంపించిపోయి, ఆ కాళ్ళు చేతులు అన్ని లోపలికి వెళ్ళిపోయి ఆ శరీరం అంతా కూడా కంపించిపోయి పెద్దగా అయిపోయిందంట శరీరం. అప్పుడప్పుడు మనల్ని కూడా ఎవరైనా పొగుడుతుంటే మనకు కూడా అలా అనిపిస్తుంటే చూసారా, మనకు కూడా ఆ భావన కల్పిస్తూ ఉంటుంది. శరీరంలో రోమాలను ఎక్కపడుచుకోవడం, అలాగే ఆయన శరీరం అంతా ఏదో పెద్దగా అయిపోతున్నట్టు అనిపించడం, ఇలాంటి భావన అంతా కల్పించిందంట. ఈ సమయంలో కృష్ణ బలరాములు వచ్చేసారు అక్కడికి. చెల్లెలేంటి ఇలా అయిపోయిందని చెప్పి వాళ్ళు కూడా అక్కడ లోపల ఏం జరుగుతుందని చెవి పెట్టి ఆలకించారు. ఆ వింటే ఆ కృష్ణుడి యొక్క లీలలు కృష్ణుడే విని, అంటే కృష్ణుడు చేసినటువంటి లీలలు కృష్ణుడే విని తన్మయత్వంలో ఆయనకి అటువంటి రూపం వచ్చిందంట. అటువంటి రూపం సగం చెక్కినటువంటి విగ్రహాలలాగా ఉన్నటువంటి రూపం. ఆ రూపంతో కృష్ణుడు ఆ విధంగా ప్రత్యక్షమైతే నారదముని చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు నారదముని చెప్తూ ఉన్నాడు, ఈ సమస్త సృష్టిలో మీరు ఎన్ని అవతారాలు తీసుకున్నారో అన్ని అవతారాలలోకెల్లా ప్రత్యేకమైనటువంటి అవతారం ఏదైనా ఉంది అంటే అది జగన్నాథ స్వామి మాత్రమే. అది జగన్నాథ స్వామి మాత్రమే. కాబట్టి అటువంటి, అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనకి జగన్నాథ స్వామి ఆ రూపం ఎందుకు వచ్చిందంటే భగవంతుడు ఎంతో ఆనందిస్తే వచ్చినటువంటి రూపము. భగవంతుడు చాలా ఆనందంతో ఉన్నాడు, మనం ఆయన్ని ఏం అడిగితే అది ఇచ్చేస్తాడంట. కాబట్టి మోస్ట్ హ్యాపీయెస్ట్ గాడ్ ఎవరంటే జగన్నాథ స్వామి. జై జగన్నాథ్. గట్టిగా రెండు చేతుల పైకి చెప్పండి, జై జగన్నాథ్.